హాయ్ హలో నమస్తే, నేను మీ మిస్టర్ పర్ఫెక్ట్. వెల్కమ్ టు గరం మసాలా. పొద్దున వెళ్ళాడు మా తమ్ముడు వార్తలు పట్టుకొని వస్తానని. ఇప్పటి వరకు రాలేదు. ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో కూడా తెలియదు. ఒరే తమ్ముడు, తమ్ముడు. వాట్ ఈస్ దిస్? ఏ అసిస్టెంట్, ఇదేవలే ఇంటి ముంగడ చెట్టు పెట్టిర్రు. చెట్టు ఆకులు అన్నచ్చి రోడ్డు మీద పడతాయా? అర్జెంటుగా ఇళ్ళకు చెట్టు ట్యాక్స్ వేసేసాయి. కట్టలేదనుకో వాళ్ళని అందరిని ఇదే చెట్టు కట్టేస్తా అని చెప్పు. ట్యాక్స్ కట్టుడే వేసేసేసి ట్యాక్స్. ఒరే ఒరే, అసలు నీ గెటప్ సెటప్ ఏంది? ఆ ట్యాక్స్లు లొల్లేంది? సరిగ్గా చెప్పరా బాబు. హాయ్, దిస్ ఇస్ చిట్టి, ద ట్యాక్స్ ఆఫీసర్, ట్రైన్డ్ ఇన్ గోల్కొండ, అపాయింటెడ్ ఇన్ షాలిబండ, డ్యూటీ ఆన్ బోరాబండ. ఓర్ని మొహం మండ. అయినా ట్యాక్సీలో వెళ్ళడానికి కూడా నువ్వు పనికిరావు. నువ్వు ట్యాక్సీ ఆఫీసర్ ఏందిరా? ఏ అసిస్టెంట్, అన్న ఎక్కువ మాట్లాడుతుండు. అధిక ప్రసంగం ట్యాక్స్ కింద. అన్న కూడా ట్యాక్స్ ఫ్యాక్స్ లో పంపి నువ్వు. ఒరే తమ్ముడు, ఎగస్టాల్ చేసావనుకో, ఆన్లైన్లో ట్యాక్సీ బుక్ చేసి అదే ట్యాక్సీ డ్రైవర్తో నిన్ను ఇరగ్గొట్టిపిచ్చి చివరకు అదే ట్యాక్సీలో నిన్ను గాంధీ హాస్పిటల్కి పంపిస్తా. ఏమనుకుంటున్నావా? వామ్మో, నువ్వు అంత పని చేయకన్నా ఏదో ట్యాక్స్లో ముచ్చట చెప్పనీకి ఈ సూటుగాను సూటేసి ఏసం కట్టిన గంతే. సరే మరి ఆ ఎగస్టాలన్నీ ఆపి అసలు విషయం ఏంటో చెప్పరా బాబు. అన్న, కర్ణాటకలనట వాకిలి ట్యాక్స్ అని కొత్త ట్యాక్స్ రాబోతున్నదట. ఎవరెవరైతే ఇంటి ముంగట కార్లు పెట్టుకుంటారో వాళ్ళు ఏడాదికి 25,000 అంటే నెలకు 2,000 రూపాయలు కట్టాల్సిందేనట. ఏంటి, ఎవరింటి ముందర వాళ్ళు కార్లు పెట్టుకున్నా కూడా ట్యాక్స్ కట్టాలా? ఇదేం ట్యాక్స్ రా బాబు, నేను ఎక్కడ వినలేదే. నిజమన్నా, ఇదే ముచ్చట సోషల్ మీడియాలో పొట్టు వైరల్ అవుతుంది. ఇక రేపు ట్యాక్స్ మన తాడ కూడా వస్తుండొచ్చన్న. ఇక ట్యాక్స్ మన తాడ వచ్చిందనుకో, కార్లు ఉన్న వాళ్ళందరూ ట్యాక్స్ కట్టడానికి పైసలు రెడీ పెట్టుకోవాల్సిందే. ఒరే, అయినా ఇంటి ముందట కార్లు పెట్టుకుంటే ట్యాక్సీ కట్టడం ఏందిరా? ఇలా అయితే 100% మంది ట్యాక్సీలు కట్టాల్సిందే. ఎందుకంటే అందరూ కార్లను బయటనే పార్క్ చేస్తారు కాబట్టి. అయినా దీనికి ఎవరు ఒప్పుకుంటారా? ఇలాంటి ట్యాక్సులు ఎవరు కట్టరో. ఎందుకు కట్టారన్నా? ఇప్పుడు మనం ఇన్కమ్ ట్యాక్స్లని, వస్తువుల మీద ట్యాక్స్లని, తిండి ట్యాక్స్లని, జిఎస్టీలని, బిఎస్టీలని అన్నీ కడతలేమా? ఇది కూడా అంతే, అందరు కట్టాల్సిందే. వామ్మో, రేపు మనం పీల్చుకునే గాలికి కూడా ట్యాక్స్ వేస్తారా ఏందన్నా? పువ్వులైతుంది నాకు. ఏం చేస్తావురా తమ్ముడు, సర్కారు నడవాలన్నా అన్ని పథకాలు అమలు కావాలన్నా ట్యాక్సీ తప్పకుండా కట్టాల్సిందేరా తమ్ముడు. కానీ ఈ వాకిలి ట్యాక్స్ ఏందో నాకు అర్థం కావట్లే, చాలా విచిత్రంగా ఉంది. ఒక్క నిమిషం అన్న, ఫోన్ వస్తుంది. హలో, ఎస్ దిస్ ఈస్ చిట్టి, ద ట్యాక్స్ ఆఫీసర్. ఏంది, వరద నీళ్ళు ఇంట్లోకి వస్తున్నాయని మాన్యువల్ మూత తీసిర్రా? ఎంబటి వాళ్ళకు రెయిన్ ట్యాక్స్ వేయండి. ట్యాక్స్ కట్టలేదనుకో అదే మాన్యువల్ వాళ్ళ నూకి మూత పెడతామని చెప్పుర్రి. ఓకేనా? ఓకే. ఒరే ఒరే, వరద నీళ్ళు మ్యాన్హోల్లకే పోవాలి, దానికి కూడా ట్యాక్స్ ఏందిరా? అరాచకంగా లేదు? అవన్నీ నాకు తెలియదన్నా. తెరిచిన మాన్యువల్ ఎవరన్నా చూడకుండా పోయి పడితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? అందుకే వేసినాం ట్యాక్స్. అయినా ట్యాక్సీల గురించి నీకు ముచ్చట తెలుసా? ఏంటో నువ్వు చెప్తే కదా తెలిసేది. వెనకట ఇంగ్లాండ్ దేశంలో ఇళ్ళకున్న కిటికీల మీద కూడా ట్యాక్స్ వేసేటోళ్ళట సర్కారోళ్ళు, తెలుసా? ఆ దెబ్బకు కొత్తిల్లు కట్టుకుంటోళ్ళు ఎవ్వరు ఇళ్ళల్లో కిటికీలే పెట్టుకోకపోయేదట. అంతెందుకన్నా, రష్యా, బ్రిటన్ దేశాలల్లో టోపీలు పెట్టుకున్నా, గడ్డం పెంచుకున్నా ట్యాక్స్ వేసేటోళ్ళట. నిజమా? అయినా ఏం ట్యాక్స్లో ఏమోరా బాబు. అసలు మనం బతకడానికి పని చేస్తున్నామా లేకపోతే ట్యాక్సీలు కట్టడానికి బతుకుతున్నామా అని ఫీల్ అవుతున్నారా చాలా మంది జనాలు. వెనకట బ్రిటిష్ వాళ్ళు పన్నుల మీద పన్నులు వసూలు చేస్తే ఏమో అనుకున్నాం, కానీ మనం కొట్లాడి తెచ్చుకున్న స్వతంత్ర భారతదేశంలో మనమే ఇన్ని ట్యాక్సులు కడతామని అస్సలు ఊహించలేదన్న. ఏం చేస్తాంరా తమ్ముడు, దేశంలో అడ్డదారులు సంపాదించే వాళ్ళు ఎక్కువైపోయారు. బ్లాక్ మనీ కూడా చాలా ఎక్కువైపోయింది. పెద్ద వాళ్ళు ఆదాయానికి తగ్గ ట్యాక్సులు నిజాయితీగా కట్టపోయేసరికి ఆ ట్యాక్సుల భారం కాస్త సామాన్య ప్రజల మీద పడుతుంది. అన్న, ఒక్క నిమిట్, ఇంకో ఫోన్ వస్తుంది. హలో, ఏంది, ట్యాక్సీ బుక్ చేసినావా? వచ్చి నిన్న ఎక్కించకపోవన్నా. అన్నా, నిజం చెప్పు, ఇది నీ పనే కదా? రే, నాకెందుకురా బాబు, నేనేదైనా సరే చెప్పే చేస్తాను. అవునా అన్న? ఒక్క నిమిట్ ఆగన్నా. హలో తమ్మి, ఎవరికి ఫోన్ చేసినావు? ఇది ఉన్నది ఎవరో తెలుసా? ద చిట్టి ట్యాక్స్ ఆఫీసర్. అర్థమైందా? ఏ అసిస్టెంట్, వీడెవడో కనుక్కొని రాంగ్ కాల్ న్యూసెన్స్ కింద దీనికి ట్యాక్స్ వసూలు చేయండి. అన్న,
ఇక నీ కర్మ వార్తలు చదువుకో, నాకు ట్యాక్స్ ఆఫీసర్ల సంఘంతో మీటింగ్ ఉన్నది అర్జెంట్, ఓకేనా? పోతున్నా, చలో. ఏ అసిస్టెంట్, ఈ కారు టైరులా గాలి ఎక్కువ ఉన్నది, ఇలా ట్యాక్స్ వేసేసి. అగో ఈ ఆటోకు 3 పయ్యలు ఉన్నాయి. ట్యాక్స్ దాలో. చూసారా ఫ్రెండ్స్, కర్ణాటకలో వాకిలి ట్యాక్స్ పేరుతో ఇంటి ముందు పార్క్ చేసిన కార్లపై కూడా ట్యాక్స్ వసూలు చేయబోతున్నారంట. మరి ఇది ఎంతవరకు నిజమో ఏమో తెలియదు, కానీ చూస్తుంటే రేపో మాపో కొత్త ట్యాక్సులు కూడా అమల్లోకి వచ్చేటట్టు ఉన్నాయి. మరి అన్నిటికీ సిద్ధంగా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, మరి రేపటి గరం మసాలాలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి 9+ న్యూస్ ఛానల్. మీరు చూస్తున్నంతసేపు అన్ని ప్లస్లే.